ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతరేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, వస్త్రము కాపాడుకునుట మరి దేవుని రాకడ వస్తున్న సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి వస్త్రాలని కాపాడుకోవాలి. అంటే భౌతిక సంబంధమైన వస్త్రాలు కాదండి, ఆత్మ సంబంధమైన వస్త్రములు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. నీతి అనే పై వస్త్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సుందరమైన తెల్లని వస్త్రాలు కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తున్నాం. మరి ఈ వస్త్రాన్ని తెలుపు చేసుకోవటము, వస్త్రాన్ని ఉదుక్కోవటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి చాలామంది గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలు ఉతుక్కున్నారు, వస్త్రాన్ని కాపాడుకోవటము. మరి ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ప్రియమైన వల్ల ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవాది దేవుడు చక్కటి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించున్నాడు. ఆ రక్షణ వస్త్రమును అంతము వరకు కాపాడుకునే వారిగా ఉండాలండి. మరి ఆ మేము అనుకోవచ్చు, ఎందుకు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే అది చాలా విలువైందండి. ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ భాగ్యమును అనుగ్రహించాడు. మరి ఆ రక్షణ వస్త్రమును మనం ఎల్లప్పుడూ కూడా ధరించుకున్న వారిగా ఉండాలి. మరి పెండ్లి కుమారుడికి పెండ్లి వస్త్రం అనేది ఎంత ప్రాముఖ్యమో, పెండ్లి కుమార్తెకి పెండ్లి వస్త్రం అనేది ఎంత ప్రాముఖ్యమో, అలాగే రక్షణ పొందిన బిడ్డలకు కూడా రక్షణ వస్త్రము అనేది కూడా అంతే ప్రాముఖ్యమండి. దానిని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. అపవాది ఆ వస్త్రముని మురికి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మలినపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కావున చాలామంది గొర్రెపిల్ల రక్తములో వాటిని కడుక్కుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యములో ఉతకబడి ప్రతి ఒక్కరు కూడా స్నానము చేస్తూ ఉంటారు, తెలుపు చేసుకుంటూ ఉంటారు. కావున రక్షణ వస్త్రాన్ని అనుదినము కాపాడుకునే వారిగా ఉండాలి. పోగొట్టుకుంటే రేపు రోజున ఆ పెండ్లి కుమారుణ్ణి ఎలా ఎదుర్కొంటాం, ఆ దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించగలుగుతాం? కావున రక్షణ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.